మిస్టర్ అండ్ మిసెస్ మాహి ఎలా అనిపించింది? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మిస్టర్ అండ్ మిసెస్ మాహి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోదాం. మహేంద్ర ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. మరో సంవత్సరం అవకాశం ఇస్తే తనేంటో నిరూపించుకుందాం అని చెప్పి బతిమాలతాడు. తండ్రి వినిపించుకోడు. తన స్పోర్ట్స్ షాప్ నిర్వహణ బాధ్యతలను అప్పగించేస్తాడు. కట్ చేస్తే మహిమా అగర్వాల్ తో పెళ్లి చూపుల ఏర్పాటు. తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినప్పటికీ మహేంద్ర మనసు నచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది మహిమ. వైద్యురాలైనటువంటి ఆమెకి క్రికెట్ అంటే ఇష్టం. అలా ఆ ఇద్దరి క్రికెట్ ప్రేమ వాళ్ళని ఎక్కడి దాకా తీసుకెళ్లింది. సక్సెస్ఫుల్ గా క్రికెటర్ కావాలనుకున్నటువంటి మహేంద్ర కలలు ఎలా నెరవేరాయి అనేది మిగతా కథ అన్నమాట. సో నెంబర్ 2, స్పోర్ట్స్ నేపథ్యంలో సాగేటువంటి కథలన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఫెయిల్యూర్స్ తో అప్పటి వరకు అండర్ డాగ్ లా కనిపించినటువంటి హీరో చివరికి వచ్చేసరికి విజేతగా నిలిచి తన కళను నెరవేర్చుకుంటారు. ఆ మధ్యలో నడిచేటువంటి డ్రామా ఎంత వైవిధ్యంగా, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేది సినిమా రిజల్ట్ ని నిర్దేశిస్తుంది. హీరో గెలుస్తాడు అని చెప్పి తెలుసు, ఎలా గెలుస్తాడు అనేటువంటి విషయంలో ఉంటుంది మరి అసలు సిసలైనటువంటి ఉత్కంఠ. సో జెర్సీని గుర్తు చేసేటువంటి హీరో క్యారెక్టరైజేషన్స్ తో రూపొందించబడినటువంటి సినిమా స్టార్టింగ్ చివరిలో కాదు, మధ్యలో డ్రామా కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగటం ఒక మైనస్ అని చెప్పుకోవాలి. సో ఫైనల్లీ చెప్పాలి అంటే గనక రాజ్ కుమార్ రావు జాన్వి జోడీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. మరి ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే కథనాలు కొన్ని ఎమోషన్స్ తగ్గడం సెకండ్ హాఫ్. సో మజా తగ్గుతుంది ఈ క్రికెట్ మ్యాచ్ లో అని చెప్పుకోవచ్చు.